మా మీ పేరమ్మా? కోటి రత్తం, కర్ణ కోటి రత్తం. ఏం చేస్తున్నావమ్మా? ఏమన్నా పని ఏమన్నా లేదయ్యా, తిని కూర్చోటే. ముసలాయన చచ్చిపోయి సంవత్సరం అయింది. ఆయనకు వచ్చే పింఛన్ నాకు రావాల్సింది, నాకు రాలా. నెలకొండ కూర్చోటమే. మరి అడిగారమ్మా, నాకు ఫంక్షన్ బర్త్డే చనిపోయిన ఫంక్షన్ ఎందుకని రాలేదని అడిగితే ఏమన్నారమ్మా? అడిగితే వదలలేదు ఇంకా చంద్రబాబు, వదిలినప్పుడు వస్తాయిలే అన్నారు. మేలకొండ ఊరుకున్నాం. అట్లా కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు కొత్త ఫంక్షన్ ఏమి ఇవ్వట్లేదు కదా మనకి, ఆయన పేరు మీద ఉన్నది అదే. ఇప్పుడు నా ఇది ముసలాయింది నాకు మలపటమే కదా. ఇప్పుడు అసలు రాకుండా ఉంటే కొత్తగా అయితే నాకేం బాధ ఉండదు. ముసలాయింది నాకు మలపటమే కదా, ఆయన పింఛన్ నాకు మలపటమే కదా, నాకు రాలేదేందా అని నేను బాధపడుతున్నాను అంతే. కాదమ్మా, మీరు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో ఆ ఫంక్షన్ ఎవరైతే భర్త చనిపోతారో 3 నెలలకే అట్లా మార్పించుకునే స్కోప్ ఉంటుంది. కోపు ఉంటుందయ్యా, మారవలా అవకాశం, మార్చుకునే అవకాశం. అప్పుడు ముసలాయి మంచంలో 4 నెలలు 3 నెలలు ఉండడు. అప్పుడు మారవలా. ఆయన చనిపోయాక ఎలసిన మొదలు పెట్టారు. చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయినాక 3 నెలలకి ఎలసిన. ఇంకా అది మారవదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని అన్నారు. ఇంకా అట్ట ఇప్పుడు సంవత్సరం అప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు తీసేసారయ్య. అప్పుడు ఆపారు. వాళ్ళకేమి ఇవ్వకూడదు, కాగితాలు తీసుకున్నారు. కాదమ్మా, ఇప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు మరి అప్పుడు వాలంటీర్ని అడిగారా మీరు, అయ్యా నేను ఇట్లా మార్చుకోవాలంటే? ముసలాయన లాభం లేదు, మార్పండి, నాకు తిప్పండి అది అంటే, ఆయన ఊపిరి ఉన్నంతసేపు నీకు తిప్పటానికి వీలు లేదు అన్నారు. సరేలేమ్మని మేలకొండ ఊరుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు పోయి రాయమన్నా. 6 నెలలకు వస్తుంది అనుకోండి కదా, భర్త చనిపోయిన తర్వాత 6 నెలలకైనా మనం పంచాయతీ ఆఫీస్కో లేదా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం అనుకో, మారుస్తారు కదా. మరి అర్జీలు నాకు తెలియవయ్యా. ఆయన వదలలేదు, ఏమి ఇచ్చేమని అన్నారు. మేలకొండ ఊరుకున్నాను. మరి గతంలో ఏమన్నా 45 సంవత్సరాల డబ్బులు ఏమన్నా వచ్చాయా? మరి అసలు నేను ఎరకనయ్యా, నాకు ఏమీ లేదు. అప్పటికే ముసలాయనకే వచ్చాయి. ముసలాయన చచ్చిపోయిండు. అవి నాకు తిప్పమని బాధపడ్డా, తిప్పల. అది ఏంటి మరి ఈయన వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకా ఫంక్షన్ తీసేస్తే ఈ గ్యాస్ డబ్బులైనా పడుతున్నాయా? మరి గ్యాస్ కూడా ఇంతవరకు నాకు పడలా. గ్యాస్ డబ్బులు కూడా చెప్తున్నాడు కదమ్మా. మరి ఇప్పుడు గ్యాస్ తీసుకోగానే డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. నేను ఇంకా తీసుకోలేదు, నేను ఆ డబ్బులు నాకు పడలా. మీ ఇంట్లో ఏమన్నా పిల్లలు వ్యవసాయం గట్లా చేస్తారా? మరి వ్యవసాయం చేసుకునే వాళ్ళే మా పిల్లలు, చదువుకునే పిల్లలు. మా కొడుకులు 3 వ్యవసాయం పని చేసుకునే వాళ్ళే. పిల్లలకి ఏమన్నా రైతు భరోసా అవి పడుతున్నాయని చెప్తున్నారా? అప్పుడు పడ్డాయి, ఇప్పుడు ఇంకా ఎవరికి పడలేదు. వాళ్ళకి ఎట్ట పడతాయి? వాళ్ళకి మటుకి ఎవరికి పడలా. ఈయన వచ్చినాక అందరికి పడితే వాళ్ళకి పడతాయి. ఇప్పటికైతే నీకైతే ఇబ్బందిగానే ఉంది ఫంక్షన్ వల్ల? ఇబ్బందిగానే ఉంది. ఏందాడా? ఓకే అమ్మా.